హాయ్ అండి, మా ఆయన గారు అయితే స్వీట్ చేయమన్నారు. ఏదైనా సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోయి స్వీట్ చెయ్యు అని చెప్పేసి అన్నారు. నేనైతే కొబ్బరి మిఠాయి అయితే చేస్తున్నానండి. ఇవి ఎండబెట్టలేము, అలానే ఇంట్లో పెట్టలేము, తెల్లేము. ఇలా ముద్రకాయలు తెల్లేము కదా. ఈ బ్యాక్ సైడ్ ఉన్నదంతా నేను తీసుకున్నానండి. కొంచెం గట్టిగా ఉంటుంది నవలడానికి అని. ఇప్పుడైతే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను. ఇది లేబడకాయ అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే స్వీట్ వస్తుంది. ముదరకాయ తినేటప్పుడు ఇదే బాగుంటుంది, ముదరకాయ బాగుంటుంది. కొబ్బరి మిఠాయికి అయితే గట్టిగా కొంచెం గట్టిగా నవలడానికి అది బాగుంటుంది ముదరకాయ. ఈ ముక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, తక్కువ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. వాటర్ వేయడం లేట్గా వాటర్ వేస్తారు, పంచదార అంత అడ్డుపోయింది గిన్నెకి. ఇప్పుడు గోక్కొట్టున్నారు, గోక్కోల్సి వస్తుంది. పర్లేదు, మా ఆయనే కదా తింటాడు, ఎలా ఎట్టేసినా పర్లేదు మా ఆయనకి అనుకుంటాను. కానీ మా ఆయనకే కదా పర్లేదు ఎలా ఎట్టినా అనుకుంటాను. ఈ వీడియోలు మా అత్తాలు చూస్తారు, మా చిన్నత్తాలునా మా అబ్బాయికి ఇలాగా పెడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటారు. ఇది కొంచెం దగ్గరగా పాకము, కొంచెం వాటర్ లా ఉంది కదా, ఇది అలా దగ్గరికి అయ్యేలాగా కొంచెం పాకం మన చేతికి పంటుకోవాలి జిగురులాగా. యాలక్కాయ కూడా ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ అయితే ఫ్లేవర్ వస్తుంది అనమాట. చూడాలి పాకం దగ్గరకు వచ్చిందా లేదా అని. ఇలా బాగా మరగనివ్వాలన్నమాట. కొబ్బరి ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్గా వేసుకున్నా సరే బాగానే ఉంటుందండి. మనం చేసుకునే వంటలుగా ఉంటే అంచనాగా కొలత పెట్టి కొలాలి అంటే మనం కొనలేమన్నమాట. అవన్నీ మనం బుర్రలో ఉండవు, అంచనాగా వేసుకొని వెళ్ళిపోవడమే. కొంచెం దగ్గర పడ్డదండి పాకం, ఇక చూడండి జిగురులాగా వస్తుంది, ఉండలా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొబ్బరి ముక్కలు అయితే వేసేస్తానండి. ఇప్పుడు కలపాలి దీన్ని. ఈ కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా బాగా దీనికి అంటుకుంటుంది పాకం, దీనికి అంటుకుంటుంది, కొంచెం గట్టి పడుతుంది పాకం. కొంచెం దగ్గరికి వస్తుంది కదా పాకం అని చెప్పేసి అయితే హై ఫ్లేమ్లో పెట్టాను. దీన్ని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఎందాకలా అడిగంటేస్తుంది అనమాట, గట్టిగా అయిపోద్ది పంచదార ఉన్నది. దీన్ని కలుపుకుంటున్నాం అనుకోండి బాగుంటుంది. భలే టేస్ట్ అయితే, స్మెల్ అయితే భలే వస్తుంది. ఇంకా ఇది పాకం అలా దగ్గరకు వస్తుంది కదా, దగ్గరకు వచ్చినట్టు ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది అనమాట. కొబ్బరి మిఠాయి ఎవరు కొనుక్కున్నారండి? మీ డేస్ లో కొబ్బరి మిఠాయి కొనుక్కొని తినే డేస్ అయితే ఉన్నాయా? చార్మినార్ దగ్గర అయితే కొబ్బరికాయ బెల్లం ముక్క అయితే ఇస్తారు, అది భలే ఉంటది. బెల్లంతో నంచుకొని తింటే కొబ్బరి ముక్క. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ అయితే ప్లేట్కి రాయాలండి. ఆయిల్ ప్లేట్కి అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తీసుకునేటప్పుడు రాదు, మళ్ళీ గోక్కోవాలన్నమాట తినడానికి. అప్లై చేసి స్టవ్ అయితే ఆపిస్తున్నాను. బాగా దగ్గరగా అయిపోయింది. కొంచెం పాకం వేసుకొని ఆరిపోయిన తర్వాత తీసుకొని తినేయడమేనండి. గట్టిపడిపోద్ది, ఇది ఇలా పెచ్చిలా వచ్చేస్తుంది. సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో తక్కువ క్వాంటిటీ అయితే మేము చేసుకుంటున్నాము. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.